నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫిలిం సిటీలో రామోజీరావు అంతిమ సంస్కారాలు, స్మృతివనంలో ఆఖరి ఘట్టం. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు, తెలుగు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవం. అక్షర యోధుడికి ప్రముఖుల ఘన నివాళి, చివరి చూపు కోసం తరలివచ్చిన సినీ రాజకీయ నేతలు. అక్షర సూర్యునికి అశ్రు నయనాల నడుమ తుది వీడ్కోలు, అంతిమయాత్ర వెంట నడిచిన అశేష జనవాహిని. రామోజీతో అనుబంధాన్ని స్మరించుకున్న సినీ ప్రముఖులు, సంతాప సూచికంగా షూటింగ్లకు ఫిల్మ్ ఛాంబర్ సెలవు. తెలుగు జాతి చరిత్రలో మరో శకం ముగిసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జనోద్ధరణకి అంకితం చేసిన రాజయోగి, అక్షర కథన రంగాన కర్మయోగి, కడవరకు పనిలోనే పరిశ్రమించిన రామోజీరావు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. నిత్యం ఉషోదయాన సత్యం నినదించే ఈనాడును, సామాన్యుడి గొంతుకగా నిలిచే ఈటీవీని తెలుగు జాతికి అందించి సెలవు తీసుకున్నారు. తెలుగు ఖ్యాతిని గిన్నిస్ బుక్లోకి ఎక్కించిన రామోజీ ఫిలిం సిటీ ఆవరణలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు, రామోజీ గ్రూప్ సిబ్బంది కడపట్టి వీడ్కోలు పలికారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు కుటుంబ సభ్యులు, అభిమానులు, ఈనాడు గ్రూప్ సంస్థల ఉద్యోగులు అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం అంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయాన్ని ఉదయం ఇంటికి తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు కడపటి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం తరపున పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత రామోజీరావు పార్థివ దేహాన్ని పూలతో అలంకరించిన వైకుంఠ రథంపైకి చేర్చారు. పుష్పాంజలి ఘటించిన కుటుంబ సభ్యులు పార్థివ దేహం ఇంటి నుంచి కదల వెళ్తుండగా తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు నివాళులర్పించారు. ఆ తర్వాత అంతిమ యాత్ర నిర్వహించారు. అక్షర సూర్యుడి ఆఖరి ప్రయాణం రామోజీ గ్రూప్ సంస్థల కార్యాలయాల మీదుగా సాగింది. ఈటీవీ భారత్, ఈటీవీ, ఈనాడు కార్యాలయాల వద్ద ఆయన తీర్చిదిద్దిన అక్షర సైన్యం విషన్న వదనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. ఉద్యోగ జీవితాన్నిచ్చిన అన్నదాతకు ఆయా విభాగాల ఉద్యోగులు ఇక సెలవంటూ నివాళులర్పించారు. చైర్మన్ సార్ ఆశయాలు సాధిస్తామంటూ నినాదాలు చేశారు.
రామోజీరావు ఇంటి నుంచి ఫిల్మ్ సిటీ ఆవరణలోని స్మృతివనం వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర అంతిమ యాత్ర సాగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసే రామోజీ గ్రూప్ ఉద్యోగులు కూడా తరలివచ్చి వాహనం ముందు నడిచారు. కార్యసాధకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రు నయనాల మధ్య రామోజీరావు పార్థివ దేహం స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రామోజీరావు పాడిమోశారు. ఈటీవీ సీఈఓ బాపినీడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు, తెలంగాణ ఎడిటర్ డిఎన్ ప్రసాద్ సహా గ్రూపు ఉన్నతోద్యోగులు పాడిమోశారు. రామోజీరావు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కడసారి నివాళి అర్పించారు. రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల ప్రకారం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
అనంతరం రామోజీరావు భౌతిక కాయాన్ని చితిపైకి చేర్చారు. తండ్రి చితికి కుమారుడు కిరణ్ నిప్పంటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క సహా పలువురు మాజీ మంత్రులు, భారాస నేతలు, తెలుగుదేశం నాయకులు పాల్గొని జోహార్లర్పించారు. సీనియర్ నటుడు మురళీమోహన్తో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారులు రజిత్ భార్గవ, ఆర్పి సిసోదియా, సాయి ప్రసాద్ శ్రద్ధాంజలి ఘటించారు. తెలుగు జాతి ముద్దు బిడ్డను చివరిసారి చూసేందుకు వచ్చిన ప్రముఖులు, రాజకీయ నాయకులు వీడ్కోలు పలికారు. ప్రతి ఉషోదయాన సత్య నినాదం రామోజీరావు. నిత్య చైతన్య దీపం రామోజీరావు. ప్రగతి పద ప్రబోధం రామోజీరావు. మీ స్ఫూర్తి అజరామరం, మీ కీర్తి ఆచంద్రతారార్కం. ఓ అక్షర ఋషి, జనహితైషి, సన్మార్గదర్శి, వందనం, అక్షరాభివందనం. రామోజీరావు జీవితం ఒక తెరిచిన పుస్తకం. విజేతలుగా నిలవాలనుకునే వారికి అదో అమూల్య వ్యక్తిత్వ వికాస పాఠం. తెలుగువారి సామాజిక రాజకీయ చరిత్ర ఏనాడుకు ముందు తర్వాత అని చెప్పుకునేంతగా ప్రభావితం చేసిన అజేయుడు రామోజీరావు. వర్తమానాన్ని దాటి చూడగలిగిన దార్శనికుడిగా, ధైర్యశాలిగా, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడిన యోధుడిగా రామోజీరావు యశస్సు నిత్య నవోదయ ఉషస్సు. తొమ్మిది దశాబ్దాల జీవితంలో 60 ఏళ్లకు పైగా ప్రజలతో కలిసి నడిచిన కృషివలుడి ప్రయాణం కాలం గుండెపై పచ్చబొట్టయింది. రామోజీరావు మరణంతో తెలుగు జాతి చరిత్రలో ఒక శకం ముగిసింది.
నేనొక స్వర్గం నాదొక దుర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గమన్న మహాకవి మాటలకు అచ్చమైన ప్రతిబింబం రామోజీరావు జీవన ప్రస్థానం. విశేషణాలకు అందని వ్యక్తిత్వం అయినది. కృష్ణా జిల్లా పెదపారుపూడి నుంచి పద్మవిభూషణ్ పురస్కారం వరకు స్వశక్తితో ఎదిగి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల కుటుంబాలకు అన్నదాతైన అసామాన్యుడు రామోజీరావు. అంతర్జాతీయ పరిణామాలే వార్తలుగా చలామణి అవుతున్న రోజుల్లో స్థానిక అంశాలకు అగ్రతాంబూలం ఇస్తూ పత్రికను ప్రారంభించడం రామోజీరావు సాహసం. పెద్దల గలాభా శీర్షికతో వచ్చిన వార్తపై రామోజీరావు సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఆదేశాలిచ్చారు. వార్తపరంగా తమ తప్పేమీ లేదంటూ తలవంచడానికి అంగీకరించని రామోజీరావు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారు. నమ్మిన విలువల కోసం వ్యవస్థలతోనైనా ఢీకొట్టగలిగిన ఆయన ధైర్య సాహసాల గురించి అప్పుడే యావత్ భారతానికి తెలిసింది. తెలుగు జాతికి చేదోడు వాదోడుగా పాఠకాదరణలో తిరుగులేనిదిగా ఈనాడు ఎదగడం రామోజీరావు సంకల్ప బల అమృత ఫలం. పత్రికలో ప్రచురితమయ్యే ప్రతి అక్షరానికి ప్రజా ప్రయోజనాలే పరమావధి కావాలన్న ఆయన దిశానిర్దేశమే ఈనాడుకు దారిదీపమైంది. ఈటీవీ న్యూస్ ఛానల్తో తెలుగునాట తొలిసారి 24 గంటల వార్తా స్రవంతికి శ్రీకారం చుట్టింది రామోజీరావే. విశ్వసనీయతకు మారుపేరుగా ఈటీవీని మలిచింది ఆయనే. డిజిటల్ యుగంలో పాఠకుల సౌలభ్యం కోసం ఈటీవీ భారత్ను ఆరంభించి ఆ సేతు హిమాచలం దాన్ని విస్తరించారు. పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అన్న వేమన వాక్కును నరనరాల్లో జీర్ణించుకున్న వ్యక్తి రామోజీరావు. కొండలు రాళ్లగుట్టలతో నిండిన నేలను భూలోక సిరి స్వర్గంగా తీర్చిదిద్దిన పట్టుదల ఆయనకు సహజాభరణం. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో తెలుగువారి ఖ్యాతిని గిన్నిస్ బుక్కు ఎక్కించారు. రామోజీరావు పట్టిందల్లా బంగారమైందని అందరూ అంటారు. కానీ విజయ సోపానాలు అధిరోహించేందుకు ఆయన పడిన తపన, చేసిన కృషి గురించి చాలామందికి తెలియదు. రామోజీ గ్రూప్ చైర్మన్గా పెదపారుపూడి పల్లెబిడ్డ అనునిత్యం అనుసరించిన మార్గం ఒక్కటే, అదే క్రమశిక్షణ. రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచే ఆయన వ్యాయామం, మితాహారాలతో నియమబద్ధ జీవనశైలిని పాటిస్తూ సమయపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. పనిలోనే జీవితానందాన్ని అన్వేషించి ఆస్వాదించిన కార్యదీక్షాశీలి రామోజీరావు. శ్రమే దైవమని విశ్వసించిన ఆయన పని చేస్తూనే ఒరిగిపోవాలని కోరుకున్నారు. అందుకు తగినట్లే పెద్ద వయసులోనూ తరగని ఉత్సాహంతో ఆఖరి క్షణం వరకు శ్రమించారు. పిల్ల కాలువలెన్ని పోటీ పడినా జీవనదికి సాటిరావు. చేతులెన్ని అడ్డుపెట్టినా రవికిరణాలు నేలకు చేరకుండా పోవు. రామోజీరావు విశ్వసనీయత అలాంటిదే. నీతి, నిజాయితీ, విశ్వాసం, వినమ్రత, వృత్తి నిబద్ధతలే పంచే ప్రాణాలుగా 1962లో మార్గదర్శికి ఊపిరి పోశారాయన. 60 ఏళ్లలో అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలైంది. మార్గదర్శిపై ధూర్త రాజకీయ మబ్బులు కమ్మిన ఖాతాదారుల నమ్మకం చెక్కు చెదరలేదు. అది రామోజీరావుపై ప్రజల విశ్వాసం. నేటి ఆదాయంలోంచి దాచుకునే కొద్దిపాటి పైకమే రేపటి బంగారు భవిష్యత్తుకు భరోసా అవుతుందనే సందేశాన్ని మార్గదర్శి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. తెలుగునాట పొదుపు ఉద్యమానికి ప్రేరణై ఎన్నో కుటుంబాలకు ఆదరవైంది. మార్గదర్శి దన్నుతో ఎంతోమంది ఇళ్లు కట్టుకున్నారు, కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివించుకున్నారు, వివాహాలు చేశారు. అలా తమ జీవితాలను నిలబెట్టిన సంస్థ పట్ల ప్రజల ప్రేమాభిమానాలే మార్గదర్శికి రక్షావకవచాలయ్యాయి. రామోజీరావు తెలుగు ప్రేమికుడు. గ్రాంధిక సంఖ్యలలో చిక్కిశల్యమవుతున్న తెలుగు పాత్రికేయాన్ని వ్యవహారిక బాట పట్టించిన భాషా సంస్కర్త. కమ్ముకొస్తున్న ఆంగ్లం ధాటికి తెలుగు బెక్కటిల్లుతున్న పరిస్థితుల్లో మాతృభాషా సంరక్షణకు రామోజీరావు నడుం కట్టారు. తెలుగు వెలుగు పత్రికతో భాషోద్యమ భాస్కరుడయ్యారు.
తెలుగు తీయదనాన్ని నవతరానికి రుచి చూపించడానికి బాలభారతం పత్రికకు ప్రాణం పోశారు. విపుల, చతుర పత్రికలైతే చిక్కటి తెలుగు కథ నవలలకు చక్కటి చిరునామాలయ్యాయి. అత్యుత్తమ వ్యవసాయ విధానాల సమగ్ర సమాచారాన్ని తెలుగు రైతుల దరికి చేర్చాలనే సత్సంకల్పంతో అన్నదాత పత్రికను దశాబ్దాల పాటు నిర్వహించారు రామోజీరావు. వ్యవసాయంతో పాటు విద్యా వైద్య రంగాలంటే ఆయనకు మక్కువ ఎక్కువ. వాటిలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని ఆశించేవారు. దేశంలో ఆదాయ అసమానతలు సమసిపోయే రోజు కోసం ఎదురుచూసేవారు. జనజీవన ప్రమాణాల పెరుగుదలతోనే భారతావని పురోగమనాన్ని గణించాలని రామోజీరావు ప్రజా సంక్షేమం కోసం అలుపెరగక పరిశ్రమించిన ధన్యజీవి. ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు మహాకవి కాళోజీ. అదే అభిప్రాయంతో కళాన్ని కరవాలం చేసి సామాజిక దురాచారాలు దుర్మార్గాలను దుర్మాడారు రామోజీరావు. పరిశోధనాత్మక పాత్రికేయానికి పెద్దపీట వేసి అవినీతి పరుల ఆట కట్టించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నో చైతన్యోద్యమాలకు ఊపిరిపోశారు. పౌర హక్కుల పరిరక్షణకు ఈనాడుతో ముందడుగు వేయించారు. శ్రమదానం, జల సంరక్షణ వంటి వాటిపై రామోజీరావు ప్రారంభింపజేసిన ప్రచారోద్యమాలు ఎన్నో జనావాసాలకు కొత్త జీవం పోశాయి. వ్యాపారం అంటే ధనార్జనే కాదు, సామాజిక నిబద్ధత కూడా అనేది రామోజీరావు నిశ్చితాభిప్రాయం. అందుకే ప్రత్యేకంగా రామోజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో సర్వస్వం కోల్పోయిన బాధితులందరికో చేయూతనందించారు. అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా తెలుగు సాహిత్యాలకు పట్టం కట్టిన రామోజీరావు మట్టిలో మాణిక్యాల వంటి ప్రతిభావంతులెందరినో వెలుగులోకి తీసుకొచ్చారు. పాడుతా తీయగా స్వరాభిషేకం ద్వారా అనేక మంది గాయని గాయకులు తలుకులీనారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా పరిచయమైన పలువురు నటీనటులు వెండితెరపై వెలుగొందుతున్నారు. స్వప్నాలను నిజం చేసుకునేందుకు అలుపెరగక శ్రమించేవారే విజేతలు అన్న నెల్సన్ మండేలా వ్యాఖ్య రామోజీరావుకు 100కి 100 పాళ్ళు వర్తింపజేస్తుంది. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు, తెలుగువారి హార్దికాభివృద్ధి కోసం విశేష కృషి చేసిన అరుదైన వ్యక్తి. ఆయన తెలుగు జాతి అనర్ఘరత్నం. ఆయన దివ్య స్మృతికి యావత్ దేశం అర్పిస్తోంది భవ్య నీరాజనం.
అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచిన అక్షరశిల్పి రామోజీరావు తన మనస్సులోని భావాలను తెలుగు ప్రజలతో ఓ లేఖ రూపంలో పంచుకున్నారు. మహాబి నిష్క్రమణకు కొన్నాళ్ల ముందు రాసిన ఈ లేఖలో తన జీవితంలో ఎదుర్కొన్న జయాపజయాలను ప్రస్తావించారు. నా తదనంతరం కూడా రామోజీ గ్రూప్ సంస్థలను తెలుగు జాతి తలలో నాలుకలా కొనసాగాలన్నదే ఆకాంక్షగా తీర్చిదిద్దినట్టు ఉద్ఘాటించారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న సూక్తి నిరంతరం కొత్త ఉత్సాహాన్ని నరనరాల్లో నింపుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఉన్నత లక్ష్యాల్ని నిర్దేశించుకునే నిత్య కృషివలుడికి గెలుపు బాటలో అలుపన్నదే తెలియదు. 6 దశాబ్దాలకు పైగా పనే ప్రపంచంగా బృహత్ లక్ష్యాలను సంకల్పిస్తూ వాటి సాకారానికి తప్పిస్తూ కాలచక్ర భ్రమణాన్నసలేమాత్రం పట్టించుకోని నేను 9 పదుల వయసు మీద పడిందని గుర్తించనేలేదు. నేను మీ రామోజీరావును. సమాజ శ్రేయం సమష్టి హితం కోసం వృత్తిగతంగా తప్ప వ్యక్తిగతంగా ఏనాడు మీతో ఇలా సంభాషించని నేను జీవన సంధ్యా సమయంలో నా మనోభావాల్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. 1936లో మధ్యతరగతి తెలుగు రైతు కుటుంబంలో పుట్టి మరీ 25 ఏళ్లకు వ్యాపార నిమిత్తం హైదరాబాద్లో కాలిడినప్పుడు నేను ఎవరన్నది నా వాళ్లకు మాత్రమే తెలుసు. అదే నేడు మావాడంటూ నన్ను సమాదరిస్తున్నాయి 3 తరాల తెలుగు లోగిళ్లు. ఎల్లలెరుగని ఆప్యాయత అభిమానాలను దశాబ్దాల తరబడి పంచి ఇంతై వటుడింతై అన్నట్లుగా నన్ను నా సంస్థలను పెంచిన మీ ప్రేమాదరాలకు కృతజ్ఞతాపూర్వకంగా శిరసు వంచి ప్రణమిల్లుతున్నాను. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అన్న సమష్టితత్వంలో 10 మందికి మేలు చేసే వ్యాపార సూత్రాన్ని గుర్తించి 1962లో చిట్ ఫండ్ సంస్థను నెలకొల్పాను. నీతి నిజాయితీ వృత్తి నిబద్ధతలకు ఆర్థిక క్రమశిక్షణను జోడించి ఆ విలువలే మూల స్తంభాలుగా మార్గదర్శిని నిర్మించాను. విఖ్యాత అమెరికన్ శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్ సారథ్యంలో దేశంలో హరిత విప్లవానికి ప్రభుత్వాలు పాదు చేస్తున్న దశలో వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన ఫలాలు తెలుగు రైతులకు అందాలన్న తపనతో 1968లో అన్నదాత స్థాపించాను. రైతే రాజు కాగల రోజును స్వప్నిస్తూ ప్రచురణ రంగంలోకి అడుగుపెట్టిన నాడు తరువాత 5 ఏళ్లకు నా చేతుల మీదుగానే ఈనాడు ఆవిష్కృతమవుతుందన్న సంగతి తెలియదు. ఈనాడు ఆవిర్భావం నన్ను సమూలంగా మార్చేసింది. ఆ మాటకొస్తే అది తెలుగువారి చేతి పాశుపతమై దశాబ్దాల చరిత్ర గతినే తిరగరాసింది. సమాజంలో నువ్వు కోరుకునే మార్పు నీతోనే మొదలు కావాలన్నారు పూజ్య బాపూజీ. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన ఈనాడు పట్టుమని 3 ఏళ్లలోనే అత్యధిక సర్క్యులేషన్ గల దినపత్రికగా ఎదిగి 50 ఏళ్లుగా ఆ యశస్సుతో శిరసెత్తుకు నిలిచిందంటే అది మీ చలవే. చలనశీల పాత్రికేయాన్ని పరిశోధనాత్మక జ్వలనశీల జర్నలిజంగా కదం తొక్కించడంలో ఈనాడు దమ్ము ధైర్యం మీరిచ్చినవే. నాకు తక్కినవన్నీ వ్యాపారాలే అయినా ఈనాడు మాత్రం విశిష్ట విశాల ప్రజాహిత సాధనం. కదిలేవి కదిలించేవి పెనునిద్దర వదిలించేవిగా అక్షర అక్షౌహిణులను ఆమంత్రించి ఢిల్లీ స్థాయి అత్యున్నతాధికార దండధరుల కండకావరాన్ని కుమ్మి కూలగొట్టేలా ఆయా సందర్భాల్లో ఈనాడు పోషించిన చారిత్రక పాత్ర జగద్విదితం. మద్య నిషేధ మహాధ్యాయం నుంచి జల సంరక్షణోద్యమం దాకా, స్వచ్ఛ భారత్ మొదలు నిన్నటి తెలుగు జాతి పునర్వికాస మహోద్యమం దాకా తెలుగువారి మేలు కోరి ప్రతి దశలో ఈనాడు క్రియాశీలకంగా స్పందిస్తూనే ఉంది. ఈనాడుకు సైదోడుగా ఈటీవీ నెట్వర్క్ సైతం తెలుగు జాతి యశోదీప్తులు తేజరిల్లేలా ఆసిధారా వ్రతం చేస్తూనే ఉంది. ప్రజా ప్రయోజనాలకు రక్షా కవచం ఈనాడు ఈటీవీ. మీ అచంచల విశ్వాసమే వాటికి తరగని పెన్నిధి. ప్రజలతో ఇంతగా మమేకమైన సమాచార ప్రచురణ ప్రసరణ యంత్రాంగం ప్రపంచ పాత్రికేయంలో వేరొకటి లేదు. ప్రజల వలన ప్రజల చేత ప్రజలు కోరుకోగా అవి రాణించడంలో, జాతీయ స్థాయిలో రాణకెక్కడంలో మీ అందరి ఆశీస్సులు ప్రోద్బల ప్రోత్సాహకాలే కీలకమనడంలో మరో మాట లేదు. రామోజీ గ్రూప్ సంస్థలన్నీ తెలుగువారి బహుముఖ వికాసంతో ముడిపడినవే కావడం నాకు గర్వకారణం. అంతకు మించి అచంచల విశ్వాసాన్ని నాపై ఉంచి నా జీవితాన్ని వడ్డించిన విస్తరి చేసిన మీ ఔదార్యం వెలకట్టలేనిదన్నది నిజం.
ప్రజల పక్షాన పోరు సలుపుతున్న నాపై రాజకీయ కక్ష సాధించేందుకు ఈనాడు ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా నిరంకుశ ప్రభుత్వాలు ఎన్ని కుయుక్తులు పన్నాయో అందరికీ తెలుసు. గాలివార్తల దుమారానికి జడిసి మదుపరులు డబ్బు వాపస్ కోసం ఎగబడితే పెద్ద పెద్ద బ్యాంకులే కుప్పకూలిపోయే వాతావరణంలో మార్గదర్శి డిపాజిటర్లలో ప్రతి ఒక్కరూ సర్కారీ అసత్య ప్రచార ధూమాన్ని ఒక్కపెట్టున తిరస్కరించిన వైనం నా పట్ల వారి అఖండ విశ్వాసానికి ప్రబల తార్కాణం. ప్రజలతో నేను ముడివేసుకున్నది మాటలకందని రుణానుబంధం. తరాల అంతరాలను తోసిపుచ్చి ఓ వ్యక్తి పట్ల, అతని సంస్థల పట్ల ఇంతటి నమ్మకాన్ని కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ఓ జాతి యావత్తు దశాబ్దాలుగా కనబరచడం నా విషయంలోనే నిజమైన రుజువైన అదృష్టం. నా తదనంతరం కూడా తెలుగు జాతి ప్రయోజనాల్ని కంటికి రెప్పలా కాచుకునేలా రామోజీ గ్రూప్ వ్యవస్థల్ని తీర్చిదిద్దడం నేను పాటించనున్న కృతజ్ఞతా ధర్మం. సమాచార, విజ్ఞాన, వికాస, వినోద రంగాల్లో రామోజీ గ్రూప్ సంస్థలన్నీ మీ ఆదరాభిమానాలతో అప్రతిహతంగా పురోగమిస్తున్నాయి. ఉదయభానుని ఉషా కిరణాల సుప్రభాత గమకాల్ని అనునిత్యం ఆస్వాదించే నేను తెలుగు జాతి తేజో విభవాన్ని ఎల్లలు దాటించే 7 సుదృఢ వ్యవస్థల్ని నిర్మించాను. వాటిలో మొదటి జవనాశ్వం ప్రజల ఆర్థిక వికాసానికి దోహదపడే మార్గదర్శి. మీ నట్టింటి బిడ్డలుగా ఎదిగిన ఈనాడు, ఈటీవీలకు సైదోడు డిజిటల్ మీడియాగా ఈటీవీ భారత్ ఆవిర్భవించింది. తెలుగింటి రుచుల ఘుమఘుమల్ని ప్రియా దేశ సరిహద్దుల్ని దాటించేయగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న ఫిల్మ్ సిటీ పర్యాటకుల్ని సూదంటురాయిలా ఆకట్టుకుంటోంది. ప్రకృతి విపత్తుల వేళ బాధిత జనావళికి ఆపన్న హస్తం అందించే రామోజీ ఫౌండేషన్ నిబద్ధ సేవలకు చిరునామాగా నిలువనుంది. తెలుగు ప్రజలిచ్చిన కలిమిని, బలిమిని తిరిగి వారి సమగ్రాభ్యున్నతికి సోపానాలుగా మార్చాలన్న సదాలోచనలో పురుడు పోసుకున్న ప్రాజెక్టులే ఇవన్నీ. మందులకే కాదు, సమస్త ప్రాణులకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మరణం వెలుగును ఆర్పదు. ప్రాతః సంధ్య వచ్చిందంటూ ప్రాణదీపాన్ని బయట పెడుతుంది అంటారు విశ్వకవి. ఆ మాట నిజం. దేశం నీకేం చేస్తుందని కాదు, నీ దేశానికి నువ్వేం చేయగలవని ప్రశ్నించుకోమన్నారు అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెనడీ. ఉపాధి అవకాశాల వృద్ధి, సంపద సమృద్ధికి కారణమయ్యే విజయవంతమైన వ్యవస్థల్ని నిర్మించగలిగానంటే నా తెలుగు ప్రజలు నిండు మనసుతో అడుగడుగునా వెన్నంటి నిలవబట్టేనన్న కృతజ్ఞతాభావం గుండెల్లో పెల్లుబుకుతోంది. నేను లేకున్నా రామోజీ సంస్థలన్నీ తెలుగు జాతి తలలో నాల్కలా కొనసాగాలన్నది నా ఆశ, ఆకాంక్ష. మీరు నా పట్ల చూపిన అవ్యాజ అభిమానమే నా ఆశకు శ్వాస. ఇక సెలవు.